నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యాపారులపై ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా చూస్తాం. ది తెనాలి క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పట్టణ రైల్వే స్టేషన్లో పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం. తెనాలి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక శుక్రవారం జరిగింది. 2024-25కు గాను అసోసియేషన్ అధ్యక్షులుగా బేతాళ ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీగా హరిదాస్ గౌరీశంకర్, జాయింట్ సెక్రటరీగా కిషోర్లు ఎన్నికయ్యారు. పరిపూర్ణరెడ్డి, సుధాకర్, వెంకటేశ్వర్లు, భాస్కర్ రావు, జగ్జీవన్, వెంకటేశ్వరరావు, అబ్రహాం లింకన్, ప్రసాద్ బాబు, సాయి కృష్ణ, పుణ్యవతిలను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, అసోసియేషన్ సభ్యులు శాలువా పూలమాలలతో సత్కరించారు. అసోసియేషన్లో జరిగినటువంటి ఎలక్షన్లో మొత్తం 338 ఓట్లు పోలవుగా దాంట్లో జనరల్ ప్రెసిడెంట్ గారికి 173 ఓట్లు అనగా ఒక 13 ఓట్ల ఆధిక్యతతోటి బేతాళ ప్రభాకర్ రావు గారు గెలవడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్గా అన్నం పిన్నారావు గారు 201 ఓట్లతో గెలవడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీకి 3 పోటీ పడగా వారిలో హరిదాస్ గౌరీశంకర్ గారికి 137 ఓట్లు, హుసేన్ గారికి 76 ఓట్లు, రమేష్ బాబు నాయుడు కోటా గారికి 121 ఓట్లు రావడం జరిగింది. జాయింట్ సెక్రటరీగా అశోక్ కుమార్ గారు, అప్పాల్ కిషోర్ బాబు పోటీ చేయడం జరిగింది. వారిలో 270 ఓట్లతోటి కిషోర్ గెలవడం జరిగిందండి. జిల్లాలోనే రెండో బారుగా చెప్పుకోబడే మన తెనాలి బార్ అసోసియేషన్ నందు 2024-25 గాను ఎలక్షన్ జరిగింది. అందులో ప్రెసిడెంట్గా నన్ను నా యొక్క మిత్రులు, మహిళా న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా, ఎంతో అభిమానంగా నాకు ఓటేసి నన్ను గెలిపించి నన్ను ప్రెసిడెంట్గా చేసినందుకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బార్లో మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసి అందుబాటులో తీసుకొచ్చి న్యాయవాదులకి సహకరిస్తానని, ప్రతి విషయంలో కూడా నా తోటి సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు వాళ్ళ సలహా మేరకు ఈ బార్ అభివృద్ధికి నేను తోడ్పడతాడని నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు తెనాలి బార్ అసోసియేషన్లో జనరల్ ఎలక్షన్ జరిగినాయి. చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా ప్రశాంతంగా కూడా ఎలక్షన్లు జరిగాయి. మరి ఇందులో ప్రెసిడెంట్గా బేతాళ ప్రభాకర్ గారు, వైస్ ప్రెసిడెంట్గా అన్నం పిన్నారావు గారు, జనరల్ సెక్రటరీగా నన్ను, జాయింట్ సెక్రటరీగా కిషోర్ని ఎన్నుకోవడం జరిగింది. మా ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి, మహిళా న్యాయవాదికి, న్యాయవాది గుమస్తాలకు, తోటి ఫ్రెండ్స్కి అందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా ఉత్కంఠభరితంగా కూడా ఎలక్షన్ మరి జరిగింది. చాలా కాలం తర్వాత మరి ఇంత ఉత్కంఠభరితంగా ఎలక్షన్ జరగడం దాదాపుగా మేము చూస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాపారులపై ఎటువంటి రాజకీయ ఒత్తిడిలు లేకుండా చూసుకుంటానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. శుక్రవారం ది తెనాలి క్లాత్ మర్చెంట్స్ రీటైల్ అసోసియేషన్ సభ్యులతో నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. షరాబ్ బజార్లోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వ్యాపారులతో నాదెండ్ల మనోహర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత నాదెండ్ల మనోహర్ని అసోసియేషన్ సభ్యులు శాలువాలతో సత్కరించారు. 5 లక్షల లోపు జనాభా కలిగిన పట్టణాల్లో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయకుండా చూడాలని కోరుతూ వ్యాపారులు నాదెండ్ల మనోహర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గతంలో తెనాలి వ్యాపార రంగానికి ఎంతో ప్రసిద్ధి చెందిందని, కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా తెనాలిలో కనపడటం లేదన్నారు. తాను
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెనాలిలో వ్యాపారులకు కావలసిన సదుపాయాలను కల్పించి వారికి ఎంతో తోడ్పాటు అందించినట్లు గుర్తు చేశారు. అవినీతిమయంతో పరిపాలన చేతగాక వ్యాపారులను అనేక రకాలుగా ఇబ్బందులకు నేటి పాలకులు గురిచేస్తున్నారని నాదెళ్ల మనోహర్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెనాలి వ్యాపార రంగానికి పూర్వ వైభవం తెచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెనాలి లాంటి ప్రాంత అభివృద్ధికి ఇక్కడి వ్యాపారుల సహకారం ఎంతో అవసరమని నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అందరం కలిసికట్టుగా రానున్న రోజుల్లో తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేద్దామని నాదెళ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కొన్ని ప్రభుత్వం నుంచే కొన్ని కాంప్లెక్స్లు కడితే ఈ హాకర్స్ కానివ్వండి, లేకపోతే రోడ్ మీద ఫుట్పాత్ల మీద అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారస్తులకి ఒక ప్రాంతం మనం చూపించి, అంటే వాళ్ళ పొట్టగొట్టాలని ఎవరు కూడా అనుకోకూడదు, వాళ్ళకు ఒక ప్రాంతాల్లో వాళ్ళు వ్యాపారం చేసుకునేటట్టు మనం ఏర్పాటు చేస్తే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉన్న ఏరియాస్లో ఆ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేశాం. హాకర్స్ విషయంలో మున్సిపాలిటీలో ఆ రోజున జోన్ల వారీగా మేము ఆ రోజు ఐడెంటిఫై చేసాం. అది బహుశా మీ అందరి దృష్టిలో కూడా ఉంటుంది. ఆరెంజ్ జోన్ అని, గ్రీన్ జోన్ అని ఆ రోజుల్లో ఏర్పాటు చేసి ఆ జోన్ల వారీగానే హాకర్స్కి మేము అవకాశం కల్పించి వాళ్ళకి వ్యాపారాలు చేసుకోవడానికి ఒక సదుపాయం కల్పించేవాళ్ళం. కానీ రాను రాను ఇప్పుడు జరుగుతున్న అవినీతి, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన చేతగాక వీళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలామంది స్థానికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది వాస్తవం, అది ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నాను. మనం కూడా మౌలిక సదుపాయాలు పెంచినంత మాత్రాన్ని ఏమొస్తాను అనుకోవచ్చు మీరు. నేను ఇప్పుడే కాదు, నేను 2012లో 13లో ఎప్పుడైతే విభజన జరగబోతుందని స్పష్టంగా మనకు అర్థమైందో, విభజన చట్టంలోనే ఆ రోజున తెనాలి, గుంటూరు, మంగళగిరి, విజయవాడకి కనెక్టింగ్ మెట్రో ట్రైన్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే ఆ రోజు పొందుపరిచాను. నేను నమ్మింది ఏంటంటే, మనకి ఇక్కడ వనరులు చూసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడతారు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు చేసుకునే ఉద్యోగాలు కానివ్వండి, వ్యాపారాల కోసం కానివ్వండి, వాళ్ళు ఇతర పట్టణాలకు వెళ్తారు. కానీ స్థిరపడేది మన తెనాల్లో. తద్వారా మీకు ఇక్కడ వ్యాపారం అవకాశం పెరుగుతుంది, ఎక్కువ మంది ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్తో నివసిస్తారు. అటువంటి వాతావరణం మనం కల్పించాలి వాళ్ళ కోసం అని మనం పార్క్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా ఈ వ్యాపారాల్లో మీకు మెరుగైన అవకాశాలు, సదుపాయాలు కలగాలన్నప్పుడు మన పట్టణాన్ని కూడా మనం అభివృద్ధి చేయాలి. అది లేకపోతే జరగదు. ఎవరైనా గతంలో రేపటి నుంచి బస్సు ఎక్కి వచ్చి తెనాల్లో ఆగి బస్ స్టాండ్ దగ్గరే ఉన్న 4 కొట్ల దగ్గరికి వెళ్ళి సామాన్లు కొనుక్కొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. ఈరోజు అట్లా కాదు. కన్జ్యూమర్ అనే అతను కంపల్సరీగా చాయిస్ కోసం చూస్తాడు. ఏ షాప్కి వెళ్తే ఎక్కడ బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గర కొత్త సరుకులు ఉన్నాయి, ఎవరు మంచి ప్రైస్కి ఇస్తున్నారు, ఈ అంశాలపైన వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళకి అటువంటి ఫెసిలిటీస్ కూడా మనం క్రియేట్ చేయాలి. ఎంతో దౌర్భాగ్యం అంటే మనకి ఈ రోజున ఎవరైనా పాపం దూర ప్రాంతాల నుంచి వస్తే కనీసం పబ్లిక్ టాయిలెట్స్ కూడా లేవు మన ప్రాంతంలో. చెంచుపేట నుంచి కాలినడకన వచ్చే వాళ్ళు రోడ్లు దాటడం చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అక్కడ చెంచుపేటలో ఎక్కితే ఎస్కలేటర్ ద్వారా మీరు నడుచుకుంటూ డైరెక్ట్గా మన మార్కెట్ సెంటర్ దగ్గర దిగేటట్టు ఒక మంచి డిజైన్ ఆ రోజు అద్భుతంగా తయారు చేయించేసాం. మౌలిక సదుపాయాల విషయంలో నేను మీకు చెప్తున్నాను. ఈరోజు బెంగళూరు లాంటి పట్టణంలోనే మంచినీటి సౌకర్యం లేకుండా అల్లాడుతున్నారు ప్రజలు. విజయవాడలో లేదు, గుంటూరులో లేదు, కానీ తెనాల్లో మాత్రం మనకి కృష్ణానది జలాలు ప్రకాశం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ ద్వారా తెచ్చుకుని 2050 సంవత్సరం వరకు ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగకుండా మనం ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే పరిస్థితి ఆ రోజు వేసిన పునాది. 100 కోట్ల రూపాయలతో ఆ రోజు ప్రారంభించుకున్నాం. ఈరోజు ఏ విధంగా ఉప్పు నీళ్ళు వచ్చేసి ఇబ్బంది పడుతున్నాయో మన ప్రాంతంలో వాటిని గమనిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే మనకి మెరుగైన మంచినీటి సౌకర్యం కల్పించాలి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఆ పదవి అనేది దండుగా. ఆ పదవి కేవలం మన స్వార్థం కోసం, మన సెటిల్మెంట్ల కోసం, మన భూ కబ్జాల కోసం, లేకపోతే మన ఆలోచనల మేరకు కొంతమందికి ఉపయోగపడడానికి కోసం పదవి అలంకరణ మాత్రం చాలా పొరపాటు. ఈరోజు విచ్చలవిడిగా గంజాయి తెనాలి నగరంలో, తెనాలి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో దొరుకుతుందంటే అది కేవలం లా అండ్ ఆర్డర్ విఫలమైనందుకే. మీరు స్ట్రిక్ట్గా ఉంటే పోలీస్ అధికారులతోటి మీరు ప్రతిరోజు సమీక్షించుకుంటూ ఉంటే ఆ పొరపాటు జరగదు, ఖచ్చితంగా జరగదు. మనమే 2 గ్యాంగులు పెంచేసి
రాజకీయ కోణం నుంచి మనకి లబ్ధి కలుగుతుందనే ఉద్దేశంతో మనం పెంచుకుంటూ పోతే ఒక తరానికి మనం నష్టం కలిగిస్తున్నాం. అయితే ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితుల్లో ఆన్లైన్ బాగా ఎఫెక్ట్ ఉందండి. దానికి తోడు ఈ యొక్క పెద్ద పెద్ద మాల్స్ వచ్చేస్తున్నాయి. తెనాలి కెపాసిటీ 2 లక్షలు చిల్లర, మొత్తం ఇది జనాభా 2.5-3 లక్షల చిల్లర. అయితే మా వైశాసుకున్న మేము ఏమనుకోవాలో తెలియదు, మాకు మేము తిట్టుకోకూడదు. 40,000 ఓట్లు ఉన్నాయి సార్. వైశాసి 40,000 ఓట్లు ఉన్నాయి తెనాల్లో. ఒక పట్టు మీద నుంచుని ఒకళ్ళని గెలిపించుకుంటే మనకి కావాల్సిన కోరికలు కానీ మనకు కావాల్సిన సౌకర్యాలు కానీ తీరతాయి. అది మా యొక్క విన్నపం మాత్రమే. ఈసారి మనకి సుపరిచితులు కాబట్టి వీరికి మనం సపోర్ట్ చేసి గెలిపిద్దామని మా యొక్క ఆశ. శుక్రవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రైల్వే స్టేషన్ వద్ద గల వైష్ణవి కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల మేనేజ్మెంట్ అభినందించింది. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ర్యాంకులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా వైష్ణవి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. బిలో యావరేజ్ స్టూడెంట్గా మా దగ్గరికి వచ్చిన విద్యార్థి అబోవ్ యావరేజ్ స్టూడెంట్గా 98% వరకు మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో రాజరాజేశ్వరి, అదేవిధంగా బైపీసీ విభాగంలో లల్లు ప్రసాద్, సిఈసీలో శ్రీరామ్, రామచరణ్ల వంటి విద్యార్థులు, సీనియర్ ఇంటర్లో ఏ శ్రీనివాసరావు లాంటి విద్యార్థులు అంతా కూడా మరి బిలో యావరేజ్గా మా వైష్ణవి కాలేజీలో చేరి అబోవ్ యావరేజ్ స్టూడెంట్గా మంచి మార్కులని సాధించారు. మరి 20 సంవత్సరాలుగా మా కాలేజీలో మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇటువంటి మంచి ఫలితాలను స్టేట్ పోస్టు, టౌన్ పోస్ట్ మార్కులని సాధిస్తున్నాము. ఈ మార్కులు రావడానికి కారకులైనటువంటి మా విద్యార్థులకు, మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మా అధ్యాపకులకు నా హృదయపూర్వక. విడుదల చేయబడినటువంటి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో వైష్ణవి జూనియర్ కాలేజ్ తెనాలిలో ప్రఖ్యాతి కాంచినటువంటి వైష్ణవి జూనియర్ కాలేజీలో అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది. ఈవేళ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ నుంచి రాజరాజేశ్వరి 470 మార్కులకు గాను 461 మార్కులు, అలాగే బైపీసీ లాలు ప్రసాద్ యాదవ్ 440 మార్కులకు గాను 430 మార్కులు సాధించడం జరిగింది. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థి ఎంపీసీ ఏవి శ్రీనివాసరావు 981 మార్కులు 1000 మార్కులకు గాను సాధించి విజయదుందుబి మోగించారు. అలాగే ఓవరాల్గా కూడా కాలేజీలో పాస్ పర్సంటేజ్ కూడా 94-96, ఫస్ట్ ఇయర్ 94, సెకండ్ ఇయర్ 96%తో పాస్ అవడం జరిగింది. గంగానమ్మపేటలోని శ్రీ మహిత అకాడమీ విద్యార్థులు శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం 93%, ద్వితీయ సంవత్సరం 7% పాస్ పర్సంటేజ్తో రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని అభినందించారు. కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్స్ కొలసాని రాజశేఖర్, స్వరూప, ప్రిన్సిపల్ హరిప్రసాద్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో మా విద్యార్థులు మళ్ళీ ఘన విజయం సాధించారు. జూనియర్ ఇంటర్లో మనీషా ఎంఐ 463 మార్క్స్, అట్లాగే సూర్య వెంకట్ 462, గీతికావాణి 460 మార్కులు, అట్లాగే బైపీసీలో 440కి సయ్యోని అని ఎంఐ 433, తేజశ్రీ 432, సుసర్ణరాణి 432, అబోవ్ 440 12 మంది విద్యార్థులకి, అట్లాగే అబోవ్ 420 బైపీసీలో 6గురికి, సీనియర్ ఇంటర్లో 978, 978, 977. ఓవరాల్గా పాస్ పర్సంటేజ్ చూస్తే జూనియర్లో 93%, సీనియర్ 97% రావటం జరిగింది. సో ఓవరాల్గా పాస్ పర్సంటేజ్లు వేరే విద్యాసంస్థలు ఏవి చెప్పరు కానీ నేను చాలా స్పష్టంగా మా విద్యార్థులందరినీ కూడా సమానంగా చూడటం అనేది మా అందరికీ మా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఒక ఇది చిలుమూరు కాలేజీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై మేనేజ్మెంట్, మై లెక్చరర్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. వాళ్ళు నాకు ఈ సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే నేను ఇంత మార్క్స్ వచ్చేది కాదేమో. నేను ఏ చిన్న డౌట్స్ అడిగినా నాకు సపోర్ట్ చేస్తా, క్లారిఫైడ్ చేస్తా, నా డౌట్స్ని ఉంటారు. ఈ కాలేజ్లో నాకు నచ్చింది ఏంటంటే
బట్టి సిస్టమ్ కాకుండా అన్ని కాన్సెప్ట్స్ అండర్స్టాండబుల్గా ఉండేలాగా చేస్తారు. ఏ చిన్న డౌట్ అడిగినా ఇసుక్కోకుండా ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. తెనాలి పట్టణ నాజర్పేటలో వేంచేసి ఉన్న గోపయ్య సమేత శ్రీలక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, ఎంపీ భీమ్దేవ్, కన్నగంటి మురళి, గిరి గణేష్, నన్నపనేని రాంబాబు, కార్యక్రమం నిర్వాహకులు మునగ మహేష్, వెంకటేశ్వరమ్మ దంపతులతో పాటుగా మునగ నరసింహ, మునగ సాంబులు, మునగ శివ, కామినేని గోపి, తోట వెంకటేశ్వరరావు, శ్రీరామ్, సుభాష్ బాబు, షేక్ అఫ్రోజ్, అనంత్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి వార్ల తిరునాళ్ల మహోత్సవం గత 10 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. మరి తిరుపతమ్మ తల్లికి, గోపయ్య స్వామి వార్లకి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ రోజున భారీ ఎత్తున అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలని మునగా మహేష్ దంపతులు, వారి యొక్క కుమారులైనటువంటి మునగా నరసింహ, మునగా సాంబశివరావు, ఇంకా వారి బంధుమిత్రులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా గత 37 సంవత్సరాల నుంచి తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి వార్ల మహోత్సవ కార్యక్రమాలని చాలా వైభవపేతంగా జరుపుతూ ఉన్నారు. మరి ఆ యొక్క అమ్మవారి దయా దాక్షిణ్యాలు మరి అందరి మీద ప్రసరింపజేయాలని శుక్రవారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలలో నారాయణ విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అవుతు భరద్వాజ్ రెడ్డి 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించగా, రెండో సంవత్సరంలో కలగా శశిశేఖర్ 1000 మార్కులకు గాను 482 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు నారాయణ యాజమాన్యం తెలిపింది. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నందు 450 మార్కులకు పైగా 52 మంది విద్యార్థులు సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నాగ్పవన్ కుమార్, ఏఓ చక్రవర్తి, వైస్ ప్రిన్సిపల్ ఎం పోతురాజు మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. రిలీజ్ చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో మన తెనాలి నారాయణ కాలేజీలో అద్భుతమైన ఫలితాలు రావడంతో పాటుగా తెనాలి టౌన్ ఫస్ట్ ర్యాంకు మన భరద్వాజ్ రెడ్డి అనే స్టూడెంట్కి 464 మార్క్స్ వచ్చేసి తెనాలిలోనే టాప్ మార్క్గా నిలిచాడండి. దానికి సంబంధించి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. బాబుకి 464 మార్క్స్ రావడానికి కష్టపడిన అధ్యాపక బృందానికి మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుంటూరులో మన నారాయణ కాలేజీ
467 470కి గాను 467 మార్కులు తెచ్చుకొని, అదేవిధంగా తెనాలిలో మన నారాయణ కాలేజీ 470కి గాను 464 మార్కులు తెచ్చుకొని టౌన్ ఫస్ట్ నిలబడినందుకు చాలా సంతోషకరంగా ఉందండి. నా పేరు శశిశేఖర్ అండి. నేను నారాయణ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను నారాయణ జూనియర్ కాలేజ్లో సీనియర్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దీనికి కారణమైన మా యాజమాన్యానికి నేను ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అందరూ నారాయణలో జాయిన్ అవ్వండి, సో దాట్ మీకు కూడా మంచి మార్క్స్ వస్తాయి. మా ఫ్యాకల్టీ బాగా చెప్తారు అండ్ కేర్ తీసుకుంటారు. స్పెషల్ అట్రాక్షన్ ఉంటే ఇంకా మన గ్రోత్కి హెల్ప్ చేస్తారు. సో దట్ థ్యాంక్ యూ. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో తెనాలి ఎన్ఆర్ఐ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు కళాశాల సీఈఓ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం పట్ల వారి యొక్క హర్షాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అదేంటి వచ్చా గ్రూప్ ఉంటా. ఎంసెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా గత సంవత్సరం కన్నా ఈ విద్యా సంవత్సరం మంచి ఫలితాలు సాధించాలి అనే విధంగా మరి మెటీరియల్ ప్రిపరేషన్లో కానీ, టీచింగ్ ఎయిడ్లో కానీ, ఫ్యాకల్టీలో కానీ ఏ ఇయర్ కాయరు మరి మనం ప్రోగ్రామ్ మార్పు చేసుకుంటా మరి స్టూడెంట్స్ని ఎప్పటికప్పుడు అప్డేషన్ చేసుకుంటా మరి రిజల్ట్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ విద్యా సంవత్సరంలో మనకి మరి 470 మార్కులకి జూనియర్ ఎంపీసీలో మరి 465 పైన ఉన్నటువంటి స్టూడెంట్స్ 5 ఉన్నారు. 470కి 464 మార్కులు సాధించిన వాళ్ళు 5 ఉన్నారు. అంటే 464 మరియు 465 మొత్తం కలిపి 10 మంది ఉన్నారు. ఓటు హక్కును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణ రైల్వే స్టేషన్ నందు పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్టేషన్ మాస్టర్ గారు అన్ని తానే ఈరోజు స్వీప్ యాక్టివిటీస్లో ట్రైన్స్ వచ్చిపోయేటువంటి ట్రైన్స్ కానీ, ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కానీ వారందరికీ కూడా ఓటు అవగాహన కల్పిస్తూ ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఫ్యూచర్ను చక్కగా డిజైన్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు.
అందులో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క ప్రాంతంలో అన్ని ప్లాట్ఫామ్స్ మీద అందరికీ అవగాహన కల్పించడం అయింది. సో ఇలాంటి కార్యక్రమాలు రైల్వేస్ వాళ్ళు ఆహ్వానించడం అనేది చాలా హర్షించదగ్గటువంటి అంశం. మొన్న మనకి జరిగిన ఎలక్షన్స్లో హైదరాబాద్లో కేవలం 40% ఓటే. మరి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని గవర్నమెంట్ కానీ ప్రైవేటు కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళకి ఆ రోజు సెలవు ప్రకటిస్తున్నాయి. ఆ ఒక్కరోజు జీతం విలువ కొన్ని 100 కోట్లు ఉంటుంది. అంత ఖర్చు పెట్టినా కూడా మరి వాళ్ళు ఓట్లు వేయలేకుండా దాన్ని 40%తో ఆపారంటే నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. అలా కాకుండా మరి మన పల్లెటూర్లు కానీ తెనాలి లాంటి పట్టణాలు కానీ మరి మన సబ్ కలెక్టర్ కానీ మన మున్సిపల్ కమిషనర్ గారు తీసుకుంటున్న ఇనిషియేటివ్ ప్రకారము ఈ రోజున మన తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో గణనీయంగా ఓటు శాతం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుక్రవారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో వివేక విద్యార్థులు విజయం సాధించారు. సీనియర్ ఇంటర్లో శ్రీహాసిని 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించింది. ఆమెతో పాటు మరో 15 మంది 980 మార్కులు సాధించి అసాధారణ ప్రతిభ కనబర్చారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్లో దుర్గా ప్రసాద్, కబీర్ ఖాన్లు 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా నాజర్పేటలోని వివేక మహిళా కళాశాల నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు మెమోటోలు అందజేసి వారిని వారి తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థుల కష్టం, యాజమాన్య కృషి వల్లనే ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధిస్తున్నట్లు విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు, వెంకటరత్నం, ప్రిన్సిపల్ జ్యోతి, కోఆర్డినేటర్ షహనాజ్ బేగం, శ్రీనివాస్, వాసంతి, మురళి, రాంబాబు, బాబురావు, ఠాగూర్, సిఇఓ ఉదయ్ కిరణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నేను శ్రీహాసిని కొప్పాక, మాది పొన్నూరు. నాకు 990 మార్క్స్ వచ్చినాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా స్టాఫ్ చాలా సపోర్ట్ చేశారు. నేను ఎస్పెషల్గా థ్యాంక్స్ చెప్పేది రియాజ్ సార్కి అండ్ మా పేరెంట్స్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. పొన్నూరులో చదువుతున్నాను, పొన్నూరు వివేకాలో చదువుతున్నాను. 2 years కోర్సులో 2 ఒకేసారి రిలీజ్ చేశారు రిజల్ట్స్ అన్నీ కూడా. ముందుగా మన చిన్నపిల్లలు కాబట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తీసుకుందాం. ముందు మనం ఎప్పుడు కూడా తెలుసు కదా, చిన్నపిల్లలకి ప్రపంచ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ ఉద్దేశంతో. మరి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఈ సంవత్సరం మనందరికీ తెలుసు చక్కటి ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయి. మరి మన విద్యా సంస్థల విద్యార్థులు ఇంకా చక్కటి మెరుగైన ఫలితాలు సాధిస్తూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం కూడా మంచి మార్క్స్ సాధించారు. ఈ సంవత్సరం హైయెస్ట్ మార్క్స్ మనకి 470 మార్క్స్ ఎగ్జామ్ జరిగింది. మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఇయర్ జరిగేటువంటి మార్క్స్ 470 ఎంబీసీ గ్రూప్లో. ఇంగ్లీష్ 100 మార్క్స్, సాంస్క్రిట్ 100 మార్క్స్, మ్యాథమెటిక్స్ 150 మార్క్స్ 2 పేపర్స్, అలాగే ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 60 ఉంటాయి. ఇలా 470 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది. మరి మన విద్యార్థులు చక్కగా ఇక్కడ 464 హైయెస్ట్ మార్క్స్ సాధించారు అని తెలియజేయడం కోసం ఇద్దరు విద్యార్థులు 464 మార్క్స్ సాధించారు. అలాగే 463 మరొక ఇద్దరు విద్యార్థులు సాధించారు. 462 మరొక 3 విద్యార్థులు సాధించారు. 461 మరొక ఇద్దరు విద్యార్థులు, అలాగే 460 ఇద్దరు విద్యార్థులు. ఇలా 460 నుంచి 464 మధ్యలో మరి సుమారు 12 మంది విద్యార్థులు రావడం జరిగింది. ఇసుక అక్రమ తవ్వకాలతో సహజ వనరులు దెబ్బతినడమే కాక పంట భూములు కూడా నాశనం అవుతున్నాయి. ఇసుక తవ్వకాల్లో వచ్చిన అవినీతి సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్కు చేరుతున్నాయి. ప్రజలకు మొహం చూపించుకోలేని సీఎం 5 ఏళ్లుగా బయటకు రాకుండా పాలన చేస్తున్నారు అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. తెనాలి నియోజకవర్గంలోని నంది వెలుగు, అత్తోట గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నాదెండ్ల మనోహర్తో కలిసి పెమ్మసాని నిర్వహించారు. దారి పొడవునా ప్రజలంతా పూల వర్షంతో ఇరువురు నాయకులకు స్వాగతం పలుకగా
పలు చోట్ల భారీ గజమాలతో హారతులు పడుతూ నాయకులను కార్యకర్తలు గౌరవించారు. ప్రజలను కలుస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటూనే నాయకులు ఇద్దరు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాగా ప్రచారం ముగింపు సభలో భాగంగా అత్తటలో పెమ్మసాని మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 500 రీచ్లను అక్రమంగా తవ్వినట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలియజేసిందని చెప్పారు. ఇసుక తవ్వితే సహజ వనరులు అక్రమ రవాణా మాత్రమే కాక భూమిలోకి ఉప్పు నీరు పూర్తిగా ఇంకిపోయి పంట భూములను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే పవన్ అంటే ఆయనకు వ్యక్తిగత అభిమానం ఉందని, బీజేపీతో పొత్తు పవన్ చొరవేనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పవన్ లాంటి నీతి నిజాయితీ గల వ్యక్తికి ఆవేశం కాకుండా వైసీపీ నాయకుల నక్కజిత్తులు ఉండాలా అని ఓ ప్రశ్నకు సమాధానంగా పెమ్మసాని సమాధానం ఇచ్చారు. వేసవిలో కరెంటు కోతలు, నీటి ఎద్దడి వంటి సమస్యలను పరిష్కరించాల్సిన ఒక సీఎం దగ్గరుండి అవినీతిని ప్రోత్సహిస్తుంటే ప్రజాభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక పెమ్మసాని, పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులు ఎప్పుడు ముందుంటారని ఆయన తెలిపారు. వైసీపీ నాయకులు కేవలం స్వలాభం కోసమే పదవులను ఉపయోగించుకుంటున్నారని తెనాలి నియోజకవర్గం అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెళ్ల మనోహర్ మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే యాదవపాలెంలో రోడ్లు ఎందుకు వేయలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డను అని చెప్పుకొని గెలిచిన జగన్ ఇప్పుడు మాట ఎందుకు తప్పారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తున్ జయలక్ష్మి, జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మరి నీతి నిజాయితీతో గర్జించే గబ్బర్ సింగ్ కి ఆవేశం కాక ఏముంటుంది? మీ నాయకుడులాగా నట్ట వినయం ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఉండదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం గురించి ఆయన తగ్గి మనందరినీ, మీ అందరినీ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఈ రోజు బీజేపీ పొత్తు సాధ్యమైందంటే అది పవన్ కళ్యాణ్ గారి చొరవ. కాబట్టి ఈ గ్రామంలో ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారో నాకు తెలుసు. 90% వారు వన్ సైడ్ అని తెలుసు. ఇక్కడ ఒక 10% వైసీపీ అభిమానులు ఉన్నారు. అంటే ఒక్కడే గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే మా అభిమానులే అని చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అభిమానులే. మీకు ఎప్పుడు రేపు ఏది అవసరమైనా కూడా ఇది మా అత్తారిల్లు లాగా చూసుకుంటామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. కాలేజీల నుంచి చదువుకుని బయటకు వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఎలా కల్పించాలో ఆలోచించాలి. సమ్మర్ లో కరెంటు కోత ఉంటుంది, నీళ్ల కోత ఉంటుంది అని ఆలోచించి ముందుగా పక్కా ప్రణాళికతో నీళ్లను నిల్వ చేసి అవసరమైనప్పుడు వదలడం తెలుసుకోవాలి. రోడ్లు ఎప్పుడు పోతున్నాయో చూసి అవసరమైతే చిన్న గుంతలు పూడ్చడం, లేకపోతే కొత్త రోడ్లు వేయటం గురించి ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా 4.5 సంవత్సరాలు బయటకు రాకుండా, ఒకవేళ పొరపాటున బయటకు వస్తే చెట్టు నరికించుకుంటా పోతూ, ఎక్కడైనా ప్రపంచంలో అశోకుడి దగ్గర నుంచి మొదలుపెట్టి చెట్లు నాటించిన వ్యక్తులని గూగుల్లో కొడితే 100 మంది పేర్లు వస్తాయి. కానీ చెట్లు నరికించిన వ్యక్తి అని గూగుల్లో కొడితే వచ్చే ఏకైక పేరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా? ఏ నాయకుడైనా చెట్లు నరికించారా ఎక్కడైనా? అంటే ఈ ప్రకృతి మీద ప్రేమ లేదు. ఒక చెట్టు మొలవాలన్నా పెరగాలన్నా దానికి ఎంత కృషి ఉంటుందో కూడా తెలియని ఒక అజ్ఞాని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 4.5 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చిన నాదుడు లేడు. మరి ఇసుక గురించి మనం మాట్లాడాలి. ఇసుక ఏమైంది అంటే చాలా మంది అనుకుంటారు ఇసుక పోతే నాకేమైనా ఎక్కడో దొరుకుంటున్నారు కదా అని. గుర్తు పెట్టుకోవాలి, ఇసుక అనేది ఒక ఫిల్టరేషన్ మెకానిజం. సాల్ట్ వాటర్ ని తాగగలిగే నీరుగా తయారు చేసేటువంటి ఒక ప్రకృతి ఇచ్చినటువంటి వరం. ఆ ఇసుకను మీరు తవ్వుకుంటా పోతే భూగర్భంలోకి సాల్ట్ వాటర్ పోయి పంటలు పండకుండా, తాగటానికి నీళ్లు లేకుండా ఈ రోజు చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి అంటే అది ఎంతటి దుర్మార్గపు రాజకీయమో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎంతటి అవినీతి పరిపాలన మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఒక్కరైనా చేతులు లేపండి. మీకు ఎవరికైనా గేదెలు ఇచ్చారా? మహిళా సాధికారత కోసం ఒక్కొక్క మహిళకి పొదుపు సంఘాల్లో 75,000 రూపాయలు ఇచ్చారు గేదెలు కొనుక్కోవడానికి అని చెప్పారు.
ఎక్కడ జరిగిందా చెప్పండి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం చాలా చక్కగా 2,853 కోట్ల రూపాయలు గేదెలు కొనడానికి కోసం ఉపయోగించామని రాసుకున్నారు. 4,17,000 గేదెలు కొన్నారంట వీళ్ళు. సాధ్యం అవుతుందా చెప్పండి? ఎక్కడైనా సాధ్యం అయిందా చెప్పండి? ఈ విధంగా ప్రతి సంక్షేమ పథకంలో కూడా మోసం చేశారు. అమ్మ ఒడిలో ఏ విధంగా మిమ్మల్ని అందరినీ మోసం చేశారో మీరు చూశారు. చివరికి వాలంటీర్ల జీతాల్లో మోసం చేశారు. వాళ్ళు మాత్రం వాళ్ళ సలహాదారులకు మాత్రం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడ ఈ 5 సంవత్సరాల్లో రోడ్లు వేశారు మీరు చెప్పండి? ఎందుకు కనీసం గుంతలు వీళ్ళు పూడ్చుకోలేకపోయారు? ఏ విధంగా ఒక రైతు భరోసా కేంద్రానికి వెళ్తే వాళ్ళకి ఎక్కడైనా విత్తనాలు దొరుకుతున్నాయా చెప్పండి? ఎక్కడైనా సబ్సిడీలు ఇచ్చి వాళ్ళకి పరికరాలు కొనే విధంగా చేశారా? తైవాన్ స్క్వేర్ ఇచ్చారా ఎవరికైనా మన గ్రామంలో? ఈ 5 సంవత్సరాల్లో ఎవరికైనా పట్టాలు ఇచ్చారా చెప్పండి? ఇళ్ల పట్టాలు కాదు, మీకు పొలాల్లో మీరు ఉపయోగించుకునే టార్పాలిన్ పట్టాలు ఇచ్చారా చెప్పండి? మరి రైతు కోసం ఆలోచించే ఈ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి బిడ్డగా ఇతను గతంలో చెప్పిన మాటలు ఏమైపోయినాయని మీరు ప్రశ్నించాలి. ఈ రోజున దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఈరోజు పొత్తు అనేది మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన భవిష్యత్తు కోసం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం అదొక బాధ్యతతో తీసుకున్న నిర్ణయం. ఓట్ల కోసం, సీట్ల కోసం, పదవుల కోసం కాదు. ఆయన తీసుకున్న నిర్ణయం మనందరి భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారు చేసిన అనేక కార్యక్రమాల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మనం పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించే విధంగా, మన యువతకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా మనం నిలబడాలి. అత్తోట గ్రామంలో గతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏ విధంగా మనం సిమెంట్ రోడ్లు వేశాం, ఏ విధంగా మనం ప్రధాన రహదారిలో మనం ఆ రోజున సైడ్ రైళ్లు నిర్మాణం చేశాం, ఏ విధంగా మీ అందరికీ రేషన్ కార్డులు కానివ్వండి, 35 కిలోల బియ్యం కానివ్వండి, సంక్షేమంలో మీకు ఇచ్చిన పెన్షన్లు కానివ్వండి, ఏ స్థాయిలో తీసుకెళ్లామో మీరు అందరూ కూడా గుర్తు చేసుకోండి. ఇక్కడే మనం ఎంతో మంది రైతులకి ఆ రోజున తైవాన్స్ పేర్లు, ఆయిల్ ఇంజన్లు అవన్నీ ఆ రోజు ఇస్తే ఈ రోజు కనీసం కాలువలు మరమ్మతు చేయలేకపోయారు. మొన్న కూడా తుఫాను వచ్చినప్పుడు, అధిక వర్షాలు పడినప్పుడు రైతులు ఆ రోజు కోరింది ఏంటంటే కనీసం జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ కాలువలు కూడా మరమ్మతు చేయలేదు, దానివల్ల మేము నష్టపోయామని. మొక్కజొన్న విషయంలో ఎంత ఇబ్బంది పడ్డారో మీరు. కనీసం ఆయిల్ ఇంజన్లు పెట్టుకుని ఎకరానికి 4,000-5,000 రూపాయలు అదనంగా మీకు ఖర్చు అయితే ప్రభుత్వం నుంచి స్పందించే నాదుడే లేడు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యాపారులపై ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా చూస్తాం. ది తెనాలి క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పట్టణ రైల్వే స్టేషన్లో పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.